ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా? కాదు, అంతా ఇలిసిట్ అను, లేదంటే అందరూ ఇంతే అనుకోవాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసింది కదా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన బాధ్యతాయుతమైన మర్యాదగా ప్రవర్తించాల్సిన పదవిలో ఉన్నవాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు చేసి దొరికిపోవడము ఇదేంటి అని జనం చేదరించుకునే పరిస్థితి వచ్చేసరికి తూచ్ అదంతా ఏఐ అని నెపాన్ని టెక్నాలజీ మీదకి నెట్టేయాలని విఫలయత్నాలు చేయడం చూస్తూ ఉన్నాం కదా. కళ్ళ ముందే కనిపిస్తున్నా గానీ బుకాయించి దొరికిపోతున్న ఇన్స్టెన్సెస్ మనకి ఏం చెప్తా ఉన్నాయి? ఉదయమేమో అది ఏఐ అంటారు, మధ్యాహ్నానికి జనానికి అర్థమైపోయింది దొరికిపోయాం, దెర్ ఈజ్ నో వే అవుట్ అని అర్థమైపోయిన తర్వాత అది 30 ఏళ్ల నుంచి ఉందనో, లేదంటే గనక ఇదంతా పర్సనల్ అనో బుకాయించి జారుకోవడానికి ట్రై చేస్తున్న వ్యవహారాలు పెరిగిపోతున్న కొద్దీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఏఐ గురించి అసలు ఏది వాస్తవం ఏది ఇల్యూషన్ అనే కంపారిజన్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలని మనం డిస్కస్ చేద్దాం. పదే కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏ పేరుతోనో డీప్ ఫేక్ పేరుతోనో అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు బనాయించో అధికారం ప్రయోగించో అణిచి పెట్టాలి అని చూస్తున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కదా. కనీస అవగాహన కోసమైనా మనం తెలుసుకుని తీరాలి కదా. అవునంటారా కాదంటారా? చెక్ చేద్దాం రండి. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు, పెద్ద మనసుతో ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? సినిమాలు టీవీల్లో సెట్లు వేసేందుకు ఆర్గ్యుమెంట్ రియాలిటీ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. అదొక మోడల్, అంటే వాస్తవం అనిపించేలాగా కనపడుతుంది కానీ అది వాస్తవం కాదనమాట. ఇప్పుడు సపోజ్ కూర్చొని వార్తలు చదువుతున్నట్టు కనపడుతూ ఉంటారు కొన్నిసార్లు, ఎదురుగా బెంచ్ ఉండదు. ఆర్గ్యుమెంట్ రియాలిటీలో ఒక సెట్ లాంటిది క్రియేట్ చేస్తారు గ్రీన్ మ్యాట్ లో. ఎప్పుడు 10-15 ఏళ్ల నుంచి ఉన్నదే. కొత్తగా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎలాంటి మెకానిజం లేకుండానే మన మొబైల్స్లోనే అనుకున్న పిక్చర్స్ వీడియోస్ జనరేట్ చేసే అవకాశం వచ్చేసింది కదా. ఇది ఎంత ఫన్గా ఎంటర్టైన్మెంట్గా ఎగ్జైటింగ్గా అనిపించిందో అంతే వికృతంగా మారడము, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఏఐని అడ్డం పెట్టుకుని దొంగ వ్యవహారాలు నీచ వ్యవహారాలని కవర్ చేసుకోవడానికి ట్రై చేయడం చూస్తూ ఉన్నాం కదా. ఏపీలో 5 ఎమ్మెల్యేల భాగవతాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. కీలక స్థానంలో ఉన్న మరో వ్యక్తి లేటెస్ట్ గా దొరికారు కదా. మొత్తం 6 డజన్ వ్యవహారాలు. ఇందులో మోర్ ఆర్ లెస్ అందరూ నెపాన్ని మొదట ఏఐ మీదకే నెట్టేశారు చూడండి. దొరికిపోయేసరికి షాక్ అవుతారు. దొరికింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాగా చిన్న వ్యవహారమే కావచ్చు, కానీ ఉలిక్కిపడి అదంతా ఏఐ జనరేటెడ్ అనేయడం చూస్తూ ఉన్నాం కదా. జనం చీ కొడుతున్నారో ముఖం మీద ఉమ్మే పరిస్థితి వచ్చింది అని కొద్ది గంటల్లోనే తెలిసి మధ్యాహ్నానికి మాట మారుస్తున్నారు చూడండి. ఈ మధ్యన ఒక అతనేమో అది పర్సనల్ అన్నాడు. పబ్లిక్ లైఫ్ లో ఉండి దొరికిపోయి పర్సనల్ అంటే ఎట్లా? ఇంకొక ఆయనేమో 30 ఏళ్ల నుంచి ఉంది అని చెప్తా ఉన్నారు. మరి 30 ఏళ్ల నుంచి ఉంటే ముందే చెప్పొచ్చు కదా, 30 ఏళ్ల నుంచి ఇలాంటివన్నీ చేస్తానే ఉన్నామని. ఏఐ అండం ఎందుకు అంటే తేరగా ఏఐ మీదకి నెపాన్ని నెట్టేసి నెట్టుకొచ్చేయచ్చు అనే ఆలోచన. ఇంత ధైర్యము, ఇంత బరి తెగింపు, ఇంత తెంపరతనం ఎక్కడి నుంచి వచ్చినాయి? పైనున్న వాళ్ళు కూడా అంతే. ప్రత్యర్థుల మీద నెపాన్ని నెట్టాలనుకున్నప్పుడు, రాజకీయంగా ఒత్తిడి పెంచాలనుకున్నప్పుడు ఏఐని వాడడము, ఏ ఆరోపణలు చేయడం రీసెంట్ టైమ్స్ లో చూస్తూ ఉన్నాం కదా. టైర్ కింద తలకాయని క్రియేట్ చేసి ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఇరకాటంలో నెట్టడానికి చేసిన విఫలయత్నాలు ఆంధ్రప్రదేశ్ చూసింది కదా. ఇప్పటికీ ఏఐ కాదు, ఇంకా ముందుకెళ్ళిపోయి డీప్ ఫేక్ చేసేస్తున్నారు అని పాయింటెడ్ గా కావాలనుకున్న వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, అధికారంతో కేసులు బనాయించడం చూస్తూ ఉన్నాం కదా. బా ఏం వాడకమయ్యా! అంటే ఏఐ అనేది ఒక ముడిసరుకు, ఇరుసు దినుసు అయిపోయింది, ఇప్పుడు సాధనం అయిపోయింది అంతే. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో కూడా ఇంతే. ప్రైమ్ ల్యాండ్ 400 ఎకరాల భూమిని ఇష్టారాజ్యం చేయాలనుకుంటున్నారు అని విద్యార్థులు జనం తిరగబడి వాస్తవాలు చూపించకపోతే అవన్నీ ఏఐ క్రియేటెడ్ పిక్స్ వీడియోస్ అని నెపాన్ని నెట్టేయడానికి ట్రై చేయడం చూసింది కదా తెలంగాణ. పేకల మీద వరకు వచ్చింది వ్యవహారం. జనం ఎక్కడికక్కడ నిలేస్తారు అని తెలిసిన తర్వాత వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చేసరికి టోన్ డౌన్ చేశారు. అంతెందుకు, నిన్నగాక మొన్న 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారి ఏం చెప్తావు బాజాప్తా అని అడిగితే అవన్నీ ఏఐ జనరేటెడ్ అని బుకాయించడం చూసాం కదా. అంటే ఏఐ అనేది సిగ్గుపోయిన వాళ్ళందరూ అడ్డం పెట్టుకునేందుకు ఒక ఆయుధం అయిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి! తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ధోరణి కనబడతా ఉంది. మిగతా రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడా రాజకీయంలో ఇంత దిగజారుడుతనం కనిపించట్లా. కావాలంటే మీరు చూడండి, అమెరికానే కాదు ప్రపంచం మొత్తాన్ని ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కుదిపేస్తా ఉంది కదా. అమెరికా అధ్యక్షుడు సహా బిగ్ షాట్స్ అందరూ, మాజీ అధ్యక్షులు మొదలు చాలా మంది బిగ్ షాట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆధారాలతో దొరికిపోతే వీడియోలతోనూ ఫొటోస్తోనూ వాళ్ళు
వాళ్ళు ఎవరో అవి ఏఐ జనరేటెడ్ అనలా చూసారా మనలాగా. ఎందుకంటే వాళ్ళకి కొద్ది గొప్ప సిగ్గు శరం ఉన్నాయి. అన్నిటికీ మించి జనం జడ్జిమెంట్ మీద వాళ్ళకి అవగాహన ఉంది, భయం ఉంది, వెరుపు ఉంది. మన దగ్గర అది లేదు. సిగ్గు ఎగ్గు లేకపోతే పాయ. జనం జడ్జిమెంట్ మీద అవగాహన శక్తి మీద మన వాళ్ళకి చీప్ ఒపీనియన్ ఇక్కడ. అందుకోసమే సింపుల్ గా ఏఐ అనేస్తున్నారు అడ్డంగా దొరికి కూడా. ఏది ఏఐయో ఏది ఒరిజినల్ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా జనం. అలా అనగానే రీసెంట్ ఇన్సిడెంట్ లో కూడా చూసాం కదా, గ్రోక్ లో పెట్టి ఆ ఫొటోస్ వీడియోస్ ఇవి ఒరిజినల్ కాదా అని అడిగితే గ్రోక్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మామూలుగా అయినా సరే కామన్ సెన్స్ తో అయినా సరే ఏది ఒరిజినల్ ఏది ఏఐ జనరేటెడ్ అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, నేను చెప్తా చూడండి. అవేంటో తెలుసా? ఏఐ జనరేటెడ్ అయితే లైటింగ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఏఐ ఏదైనా ఇమేజ్ ని కానీ వీడియోని కానీ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గా ఫ్రాగ్మెంటేషన్ తో జనరేట్ చేసి వాటన్నిటిని కంబైన్ చేస్తుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని సెకండ్స్గా చేస్తుంది, సెకండ్స్ అన్ని కలిపి నిమిషాలుగా మారుస్తుంది. అలా మార్చినప్పుడు లైటింగ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటే అందుకని మీకు వీడియో చూడగానే అప్ అండ్ డౌన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఏఐతో జనరేట్ చేసిందా ఒరిజినల్ అని తెలియాలంటే బాడీ మోషన్ అనేది మేజర్ కీ పాయింట్. ఎలాగో తెలుసా? 70 ఏళ్ళు దాటి బాడీలో చలనం తగ్గి గూళ్ళు జారేసి పొట్ట ముందుకు వచ్చి ఈడ్చుకుంటా నడుస్తున్నాం అనుకోండి దేహాన్ని, అలాగే వీడియోలో కూడా దొరికామనుకోండి, బయలాజికల్ గా ఆ వీడియోలో రెండు ఒకే రకంగా ఉన్నాయంటే అది ఒరిజినల్ అని. ఏఐ జనరేటెడ్ అయితే కనుక ఆటోమేటిక్ గా కొంచెం ఎనర్జెటిక్ మోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది టెక్నాలజీ కదా, కొత్త టెక్నాలజీ కదా, అందుకోసమని. వయసు మీద పడినట్టు కనపడినా కానీ ఎనర్జెటిక్ మోషన్ ఉందనుకోండి డౌట్ పడవచ్చు. అలా కాకుండా అదే గూళ్ళు జారేసి ఏళ్లాడిపోయి తిరుగుతూ ఉన్నాం అనుకోండి అది ఒరిజినల్ అన్నట్టే, డౌటే లేదు. అంటే బాడీ మోషన్ అనేది రెండోది. మూడోది ఐస్ ఫ్లిక్కరింగ్. అదేంటో తెలుసా? ఏఐలో బాడీ పార్ట్స్ దగ్గర నుంచి సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ పక్కన ఉండేవాళ్ళు అన్నీ క్రియేట్ చేయగలుగుతున్నారు, కానీ ఐ మొమెంటం అనేది సరిగ్గా ఇప్పటికీ కుదరట్లా. ఏదో ఓటీటీలో మహాభారత్ని పూర్తిగా 100% ఏఐలో జనరేట్ చేశాము అని ఒకటి పెట్టారు ఈ మధ్యన, మీరు చూసుంటారు చాలా మంది. అందులో అంతా బాగానే ఉంటుంది, పాండవులు కౌరవులు మొత్తం అంతా కనపడుతుంటారు, బ్రహ్మాండమైన సెట్టింగ్లు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఐ మాత్రం ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది, లేదంటే కనుక ఎక్కడో చూస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పటికీ ఎంత అడ్వాన్స్డ్ ఏఐ అయినా కానీ ఈ ఐ ఫ్లిక్కరింగ్ని అడ్రస్ చేయలేకపోతుంది. ఇది మేజర్ డ్రాబ్యాక్. అంటే ఐస్ క్లియర్గా కనపడుతున్నాయి, మామూలుగా న్యాచురల్గా ఉన్నాయి అంటే అది ఒరిజినల్ అని చెప్పొచ్చు అనమాట. నాలుగోది, ఐడెంటికల్గా కనపడే చేంజ్ ఏంటో తెలుసా? పాజెస్ రావటం కానీ, ఆక్వర్డ్ గ్లిచెస్ ఉండటం కానీ, లిప్ సింక్ అవుట్ ఉండటం కానీ. లిప్ సింక్ అవుట్ అంటే మనం మాట్లాడుతున్న దానికి తగ్గట్టుగా మన పెదాల కదలిక ఉంటుంది కదా, ఏఐ జనరేటెడ్ అయితే చాలాసార్లు అది ఉండకపోవచ్చు. తర్వాత ఆక్వర్డ్ పాజెస్ అంటే నువ్వు నీ ప్రమేయం లేకుండా ఏఐ జనరేటెడ్ వీడియో అయితే కొంచెం అన్యూజువల్ డిస్టర్బెన్సెస్తో కనపడేందుకు కొంత గ్లిచెస్, అంటే టెక్నికల్ అనే ఫీలింగ్ ఏదో ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏదో విజువల్లోనూ కాస్త కోస్త ఆడియో పరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవేవీ లేకుండా కిచెన్లోను, హాల్లోను, సోఫాల్లోను కాళ్ళు ఎత్తిపెట్టి కూర్చున్నట్టు ఉందనుకోండి అది ఒరిజినల్ అన్నట్టే లెక్క. ఈ మాత్రం జడ్జిమెంట్ చాలా మందికి అవగాహన గల వాళ్ళకి ఉంది, వచ్చేసింది. అందుకోసమే వెంటనే మధ్యాహ్నానికి మాట మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. తెగించినోడికి తెడ్డేలింగం అంటారు కదా, పైన వాళ్ళు ఎలాగో యాక్షన్ తీసుకోలేరు, అవునా కాదా? ఏపీ అయినా తెలంగాణ అయినా రాజకీయాల్లో ఇలా నైతికంగా పతనమైపోయిన ప్రతి సందర్భాల్లోనూ జనం ముందు దోషులుగా నంగాగా దొరికిపోతున్న ప్రతి సిచ్యువేషన్లోనూ ఏఐ పేరుని వాడుకోవడానికి విఫలయత్నం చేయడం, ఆనక అబాస్పాలు కావడం చూస్తూ ఉన్నాం కదా. ఈ ట్రెండ్కి బ్రేక్ పడాలంటే ఏం జరగాలి? జనం ఎలాంటి జడ్జిమెంట్తో ఉండాలి, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటే రాజకీయాలు ఇలా అడ్డగోలుగా టెక్నాలజీని, ఏఐని, డీప్ ఫేక్ని అడ్డం పెట్టుకోవడం ఆగుతాయి అంటారు? పాసిబుల్ ఏనా అసలు ఆగటం? నిర్మాణాత్మకంగా చర్చిద్దాం రండి. కామెంట్ చేసేటప్పుడు భాష సవ్యంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండేలాగా చూసుకుంటాం. మీరు ప్రతిసారి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సవ్యంగా ఉండాలంటున్నారు, నీతిమాలిన వాళ్ళ గురించి సవ్యంగా ఎలా మాట్లాడతామని కొందరు అంటూ ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో దిగజారని మనం కూడా దిగజారామనుకోండి, మనకి వాళ్ళకి తేడా ఉంటుంది. వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ మనకి ఎక్కడ ఉంటుంది? అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.